సో వీ నో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి, వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది. చేయగలిగినన్ని చేస్తున్నాం. వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు. నేను మీకు చెప్తా ఉండేది ఏంటంటే 2019లో అదానీ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. వాళ్ళు అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు. కానీ అదానీ దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు. విధిలేని పరిస్థితుల్లో, నేను కొన్ని ఆన్ రికార్డు చెప్పకూడదేమో, మరి విధిలేని పరిస్థితుల్లో మళ్లీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేయగలిగారు, అదానీని తరిమేయలేకపోయారు. జీవో ఇచ్చాడు, విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు. ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే అదానీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, గూగుల్తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని. పయ్యావల కేసు కూడా ఇవ్వచ్చు, గూగుల్తో కలిసి పనిచేస్తానని. గూగుల్ పెడుతున్న సెంటరే అది. దే ఆర్ ది హబ్. ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్. వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గూగుల్ అయింది, రేపు టీసీఎస్ వాడుకోవచ్చు. ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ని విశాఖలో పెట్టుకుంటారు. సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. అదాని గూగుల్ ఒకటే. వాళ్ళు ఎక్కడో గురుగాంలో కలిశారంట. గురుగాం ప్రాజెక్ట్ గురుగాందే, ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర గూగుల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్తో సంప్రదించి గూగుల్ని ఏర్పాటు చేసిందే. అదాని అని ఆయన ఏం చెప్పుకుంటున్నాడో సపరేట్గా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. రేపు పొద్దున 100% నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు. రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు. గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదాని కట్టొచ్చు. అదాని కట్టినంత మాత్రంతో అది అదాని అవుతుందా? మా సురేంద్ర కట్టొచ్చు, ఎవరైనా కట్టొచ్చు. కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే తెచ్చానని. సార్ 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు, 6 ఏళ్లలో కాదు మేము పెట్టమంటున్నాం. మమ్మల్ని పెడతారు, గ్యారంటీ ఉంది. 6 ఏళ్లలో 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడో కూడా చెప్పాను నేను మీకు. ఇవాళ పెడతాడు ఖచ్చితంగా. ఆయనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖపట్నం పెడతారు. దట్స్ ది రెవల్యూషన్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్కి ఎటువంటి సంబంధం లేదు, సబ్సీ కేబుల్కి సంబంధం లేదు. ఈయన రాసింది ఎవరికో లెటర్ రాశాడంట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కేబుల్ ఎవరు వేస్తున్నారో కూడా ఆయనకు తెలిసినట్లేదు. గుడ్, మీ చేత టెక్నాలజీ అనేటువంటి పదాన్ని, గూగుల్ అనేటువంటి పదాన్ని, డేటా సెంటర్ అనేటువంటి పదాన్ని అనిపించగలిగాడు అనంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్. దాంట్లో అనుమానం ఏం లేదు.